2024 ఫలితాలలో రాణించిన శ్రీ ప్రతిభ విద్యా సంస్థలు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరు జయప్రకాష్ నారాయణ ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు విడుదలైన జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థులు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషం. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అది కేవలం మనుషులకు మాత్రమే. రకరకాల జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటికీ లేని అవకాశం మానవులకి దేవుడు ఇచ్చాడు. అలాంటి మంచి అవకాశాన్ని దేవుడు మంచిగా ఉపయోగించుకోమని అవకాశం కల్పించాడు. ఆ మంచిగా ఉపయోగించుకునేటటువంటి ఇది ఉపయోగించుకోవటం అటువంటిది కేవలం ఈ చదువు వల్ల మాత్రమే సాధ్యం. చదువు వల్ల మాత్రమే ప్రపంచం మారుతుంది. అన్నీ ఇచ్చాడు దేవుడు. గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, అగ్ని ఇచ్చాడు, చెట్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అవన్నీ నిస్వార్థంగా ఎంతో మేలు చేస్తుంది. మనకి గాలి బేలవంది మనం బ్రతకలేం. అగ్ని లేనిది మనకి మనుగడ కష్టం, చెట్లు లేనిది కష్టం, నీరు లేనిది కష్టం. ఇట్లా అన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇలాంటి అవకాశాలను మంచిగా ఉపయోగించుకోవాలంటే చదువు అవసరం. ఈ చదువు అనేది అందరికీ చదువు వస్తుంది. దీనికి కావాల్సిందల్లా చదువు వచ్చినోడు చెబితే చదువు వస్తుంది. అంటే మనకి చేతనైతే పని ఇంకొకరికి నేర్పించగలం. అందువల్ల మంచి ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చేరినట్లయితే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మంచి ఇన్స్టిట్యూట్ ఏది అనేది ఎలా తెలుస్తుందంటే అక్కడ చదివిన విద్యార్థులను అడిగితే తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ రిజల్ట్ చూసినట్లయితే తెలుస్తుంది. మన పిల్లల్ని చేర్పించబోయే ముందు అన్ని విషయాలు తెలుసుకొని చేర్పించాలి. అలా కాకుండా ఏదో చేర్పించామంటే జీవితకాలం మన పిల్లలు ఇబ్బంది పడటమే కాకుండా మనం ఇబ్బంది పడతాం. అదేవిధంగా సొసైటీ కూడా, సమాజం కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది. అందువల్ల రామాయణం రాసినటువంటి వాల్మీకి ఒక దారి దోపిడీ దొంగ. అలాంటి దారి దోపిడీ దొంగ నారద మహర్షి వలన మారి రామాయణం రాశాడు. ఆ రామాయణంలో రాములు వారు ఉన్నారు, అది రావణాసురుడు అన్నాడు. రావణాసురుడు రాముల వారి కన్నా బలమైనప్పటికీ మంచి పనులు చేయలేదు కాబట్టి ఎలా ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలుసు.
అదేవిధంగా రాముల వారు తన జీవితాన్ని ఎలా ఆదర్శంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఏ విధంగా తీర్చిదిద్దుకున్నాడో మనందరికీ అది కూడా తెలిసిన విషయం. రావణాసురుడికి తమ్ముళ్ళు ఉన్నారు, కుంభకర్ణుడు, అదేవిధంగా విభీషణుడు, అక్కజెల్లు ఉంది, శూర్పణఖ, వీళ్ళందరూ అందరే. శూర్పణఖకి, కుంభకర్ణుడే, రావణాసురుడే. విభీషణుడు ఒక్కడు అన్న మీరు చేసే పని కరెక్ట్ కాదని చెప్పినా కూడా అన్నని ఇబ్బంది పెట్టి రాజ్యాన్ని సరివేసి తాను కూడా ఇబ్బందులు పడ్డాడు. అందువల్ల ఇవన్నీ కూడా తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, ఆ తర్వాత గురువు, ఏళ్లలో మన సమాజం భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు మంచి దారిలో ఉంటే ఈ పిల్లలు కూడా సమాజం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సమాజం మంచిగా ఉండడానికి, ఎందుకంటే మనమేం శాశ్వతం కాదు. మనం వస్తా చేసుకొచ్చింది ఏం లేదు, పోయేటప్పుడు మనతో ఏం లేదు. వచ్చేది ఏంటంటే మనం చేసిన పనులు. మంచి పనులు చేస్తే మంచివాళ్ళు అని చెప్పుకుంటారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డవాళ్ళు అని చెప్పుకుంటారు. అదే రాముల వారు రావణాసురులాగా. అందువల్ల మనం బ్రతికేదే తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో మంచి పనులు శాశ్వతంగా గుర్తుండే విధంగా చేయాలి. ఏదైనా పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, కృషి ఉండాలి. అప్పుడు మనం ఏమైతే అనుకుంటామో అది సాధించగలం. ఏది వర్క్ రాదు. ఏదైనా కష్టపడితే, ఒక ప్లాన్ ప్రకారం కష్టపడితే వస్తుంది. అందువల్ల ఇదేదో దీనిలో కొంత పర్సంటేజ్ తగ్గిందని చెప్పి నిరుత్సాహపడటం, ఇది చదువు అనే జీవితంలో ఒక భాగం. ఇదే పరమావధి కాదు. దీనికి దిగులు పట్టడం లేదా బాధపడటమో పరిష్కారం కాదు. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను రెక్టిఫై చేసుకున్నా ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. గాంధీ తాత కూడా మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యాడు. ఈరోజు ప్రపంచంలో గాంధీ తాత విగ్రహాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచం మొత్తం గాంధీ తాత సిద్ధాంతాలు ఫాలో అవుతారు. మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యని చెప్పి అంతటా మానుకోలేదు, చదువు నిరుత్సాహపడలేదు. మనం బ్రతికేదే తక్కువ కాలం. ప్రాణం ఉన్నా పోయినా ఎప్పుడైనా పోయేది కాబట్టి శాశ్వతంగా ప్రాణం పోయే వరకు ఒక పని పట్టుకుంటే ప్రాణం పోయే వరకు దాని వల్ల కూడా ఎవరైనా సరే కేవలం సరైనటువంటి ఎవరికి వాళ్ళే ఏంటి పరిస్థితి, పిల్లలు ఏంటి పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేదు సార్ అనే పరిస్థితికి వచ్చింది సమాజం. అందువల్ల ఇలాంటి ధోరణి మారి ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థలో అలాంటి ధోరణి లేకుండా ఉంటుందో అప్పుడే సరైనటువంటి సమాజం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనమే శాశ్వతంగా మనమేదో దేవాలయానికి వెళ్తూ ఉంటారు, చాలామంది తిరిగి వస్తూ ఉంటారు. అలాగే భూమి మీదకి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అందువల్ల ఎవరికి వాళ్ళే నేను శాశ్వతం అనుకుంటారు. మనమే శాశ్వతంగా ఒక్క క్షణంలో మనం ఏమైపోతాం తెలియదు. అది గుర్తెరిగి అసలు నేనంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరూ నేనంటే ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పి ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి కోరుతూ ఇవన్నీ ఈ చదువు అనేది దీనంత ప్రపంచంలో చదువు అని తేలికైంది ఇంకోట్లేదు. నేను 2 సంవత్సరాలు 5 తరగతులు 2 సంవత్సరాలు 5 తరగతులు చదివాను. నేను 15 సంవత్సరాల వరకు పొలం పనులు చేసుకున్నాను. నేను 2 సంవత్సరాల్లోనే 10వ తరగతి లెక్క చదవంలోనే లెక్క చెప్పేవాడు ఆన్సర్. ఎందుకంటే నాకు దొరికిన గురువు అలాంటి ఆ 2 సంవత్సరాలు చెప్పే చదువుకి అమ్మకం అయిపోయింది. ఈ చదువు అనేది మంచి టీచర్ ఉంటే దీని అంత ఆనందం. ఎందుకంటే మనకి ఏ పనైనా చేత అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. పని చేత కానప్పుడు నాకు చేత కదని చెప్పి మనం నాకు ఇష్టం లేదంటాం. చదువు రాని వాళ్ళు ఏమంటారంటే నాకు ఇష్టం లేదంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళ బాధలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. కాబట్టి అందువల్ల ఏదేమైనా ఇప్పుడంతా సమాజం ఒడిదుడుకుల్లో ఉంది కాబట్టి దీన్ని సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం. అందువల్ల భయంతో ఎక్కువ కాలం బ్రతకలేం. ఈ భయంతో అన్ని జబ్బులు వస్తాయి. అందువల్ల ఈ భయానికి కారణం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మంచి భయపెట్టేటటువంటి వాళ్ళ దగ్గర మంచి మనసు లేకపోవడం. అందువల్ల ప్రతి ఒక్కరు రాజు ఎప్పుడైతే గుడిసెలో ఉంటాడో మిగతా ప్రజలందరూ మామూలుగా బిల్డింగుల్లో ఉంటారు. రాజు ఎప్పుడైతే బిల్డింగ్లో ఉంటాడో మిగిలిన వాళ్ళంతా ప్రజలంతా ఇట్లా ఉన్నది. ఇప్పుడు బుద్ధుడికి అన్నీ ఉన్నాయి, అయినా కూడా మనందరికీ తెలుసు రాజ్యాన్ని వదిలిపెట్టి భార్య బిడ్డలను వదిలిపెట్టి దేనికోసం అయితే బయటకు వెళ్ళాడు, ఏమైతే తెలుసుకున్నాడో, ఏమైతే బోధించాడో అదే యేసు ప్రభు కానీ ఇంకోరు ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది
తప్పు చేయబాకండి, తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు. అందువల్ల తప్పు చేయని ప్రతి ఒక్కరూ దేవుళ్ళే. తప్పు చేయని వాళ్ళు అందరూ గుళ్ళో ఉంటారు. ఒక్క తప్పు కూడా చేయకపోతే గుళ్ళో ఉంటారు, వాళ్ళనే దేవుడు అంటారు. ఒకటి ఆరు తప్పు చేసిన వాళ్ళు ఏమో ఆ గోడ మీద ఫోటోల రూపంలో ఉంటారు. మిగిలిన మూడో రకమేమో మామూలుగా తిరుగుతుంటారు, పేరు ఊరు లేకుండా. ఈ పేరు ఊరు లేకుండా ఉండేటటువంటి వాళ్ళు గోడ మీద కన్నా పోవాలి కనీసం, లేదంటే గుళ్ళో కన్నా పోవాలంటే ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ, ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితం అంటే ఏంటో తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి ఎక్కడ చూసినా ఒడిదుడుకులే, ఎక్కడ ఎవరిని గెలిచినా ఒడిదుడుకులే, ఎవరిని గెలిచినా అసంతృప్తి. అందువల్ల ఈ నెగటివ్ దీన్ని బాగొట్టి పాజిటివ్ వేలో సమాజం ప్రయాణం చేసి ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా సమాజం ఉండే విధంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత అన్ని విద్యా సంస్థల పైన ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచి రిజల్ట్స్ అంటే పాపం ఎవరికి వాళ్ళే పాపం ఈ పిల్లలు ఏడుస్తారు. మాకు ఇంకా ఏది 100 రాలేదు, మాకు 99 రాలేదు, 96. మనకన్నా తక్కువ వచ్చిన పరిస్థితి ఏంటనేది ఆలోచన చేసుకోవాలి మనం. ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి దాన్ని ముందుకెళ్ళాలి, కానీ దాని గురించి మనం బాధపడడం వల్ల ఇంకా నష్టం తప్ప లాభం లేదు. ఏది ఏమైనా సరే మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి మా విద్యార్థులకి ప్రత్యేకంగా అభినందనలు, ఆశీస్సులు. అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి అహర్నిశలు కష్టపడ్డ లెక్చరర్స్కి అందరికి కూడా పేరున, ఎందుకంటే ఇది సమిష్టి కృషి, ఇది ఏ ఒక్కరు ఇది కాదు. పిల్లలు కష్టపడాలి, స్టాఫ్ కష్టపడాలి, మేనేజ్మెంట్ కష్టపడాలి, మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి, మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ని బట్టి ఆ సంస్థ ఉంటుంది. మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే మంచి విద్యని అందిస్తారు. మేనేజ్మెంట్ మంచిది కాకపోతే ఏదో డబ్బులు మిగుల్చుకుందామని చెప్పి ఏదో కాలక్షేపం కోసం సమాజం మొత్తాన్ని పాడు చేస్తుంది. అందువల్ల అదే మేనేజ్మెంట్ మంచిదైతే అన్ని విధాలుగా వాళ్ళకి పిల్లలకు ఆనందంగా ఉంటుంది. అలా అన్నీ చూసుకొని మనం చేర్పించుకోవాలి. పిల్లల్ని, తల్లిదండ్రులు అన్నీ కూడా గమనించి 1కి 10 ఇన్స్టిట్యూట్స్, 1కి 10 రకాలుగా ఆలోచన చేసి చిన్న పనికిరాని వస్తువు కొనుక్కునేదానికి కూడా 10 షాపులు తిరుగుతారు, 10 మందిని ఎంక్వైరీ చేస్తాం. అటువంటిది జీవితాన్ని మార్చేది విద్య. దీనికన్నా మించి ప్రపంచంలో ఇంకేం లేదు. 1,00,000 కోట్లు కాదు, కోట్లు ఇచ్చినా దీనికి సాటి లేదు. అందువల్ల ఈరోజు పేదవాళ్ళు అవ్వచ్చు, రేపు డాక్టర్ అయితే పేదవాళ్ళు ఎవరు, కలెక్టర్ అయితే పేదవాళ్ళు ఎవరు. కలెక్టర్, డాక్టర్ అవ్వడానికి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి చదువు వస్తుంది. ప్రాపర్ వేలో వెళ్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక ఎయిమ్ అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఛాలెంజ్గా తీసుకుని. ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది డాక్టర్ అవ్వాలంటే పిహెచ్డి లేకపోతే ఏదైనా స్పెషలైజేషన్ చేయాలంటే రాత్రి తెల్లవారులు అసలు నిద్ర అనేది పాపం. ఎంబీబీఎస్ అయిపోయినాక స్పెషలైజేషన్ కోసం నిద్ర పోనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బకెట్ ఎదురుగా పెట్టుకొని బకెట్ నిండా నీళ్లు ముంచుకొని బుక్ ముందు వేసుకొని పొరపాటున ఏదన్నా నిద్ర వస్తే తలకాయ అలాగే పెట్టి మళ్ళా కనీసం తల తుడుచుకోకుండా ఆ విధంగా కష్టపడి ఆ రోజు కష్టపడబట్టి ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఒక కలెక్టర్ గారైనా లేక ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అయినా వాళ్ళ కింద జిల్లా మొత్తం ఉంటుంది. ఆ జిల్లా మొత్తం మన కింద ఉండే విధంగా తయారవ్వాలంటే మనం కష్టపడాల్సిందే. ఏదైనా మనం ఒక రాయిని బాగా చెక్కామంటే దెబ్బలు తిని గుళ్ళో దేవుడు అయిపోతుంటుంది. ఆ దెబ్బలు తిన్న రాయో మనం బయట పక్క కాళ్ళు మట్టి మశానం అంతా బయట, అది రాయే ఇది రాయి. అందువల్ల ఏదైనా మన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో ఎవరి భవిష్యత్తు లేదు, ఎవరి చేతుల్లో వాళ్ళ భవిష్యత్తు. అటు గుండోడు చెప్పినట్టుగా ఓరికి ఏది లేదు. ఓరికే చదువు మార్కులైనా కష్టపడితే వస్తాయి, డబ్బులైనా కష్టపడితే వస్తాయి. ఓరికి డబ్బులు ఇరు, ఓరికి ఏం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కష్టం తప్పక బాగుపడడానికి వేరే మార్గం లేదు. కాబట్టి కష్టం ఒక్కటే మార్గం. కాబట్టి ప్రాపర్ వేలో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఏదో అవసరమైనప్పుడు కావలసిన వరకు ఏదో ఒకటి బ్రతకడం కోసం తినడం, బ్రతకడం కోసం. అదేవిధంగా కావాల్సిన వరకు ఏదో నిద్రపోవటం. నిద్ర లేస్తే
మంచి పనులు మనం ఏమైతే చేస్తున్నామో ఏ స్టేజ్లో ఏం చేయాలో ఆ స్టేజ్లో చేసినట్లయితే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పి, సార్థకత చేకూరుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంత ఆసక్తి కనపరిచినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మనకి ఇంటర్మీడియట్లో 100లో ర్యాంకులు వచ్చినాయి, 10 లోపల స్టేట్ 10 లోపల 100 వచ్చినాయి. అవి చెప్పుకోవడానికి కూడా లెక్కకి మిక్కి పేపర్కి ఇవ్వాలని కూడా లెక్కకి మిక్కిలు వచ్చినాయి. అదేవిధంగా ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఒక సాదాశేద పిల్లోడు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడు, 10th క్లాస్లో 75% వచ్చిన పిల్లోడు. ఈ ప్రపంచంలో 75% వచ్చినోడికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చినోడు ఎవరు లేరు, ఒక్క మనం తప్పక. అదేవిధంగా ఆల్ ఇండియా 76 ర్యాంక్ వచ్చింది ఐఐటీలో. ఆల్ ఇండియా 76 ర్యాంక్, 453 మార్కులు, 75%. వాళ్ళకు కూడా ఇక్కడే ఒంగోలు కృష్ణా మెమోరియల్ స్కూల్లో చదివాడు. 453 వచ్చిన మార్కులు వచ్చిన అబ్బాయికి 10th క్లాస్లో 76 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మెయిన్స్లో కానివ్వండి, లేకపోతే ఎందుకంటే మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిందంటే, మంచి పర్సంటేజ్ వచ్చిందంటే మెయిన్స్ వరకు ఎన్ఐటీస్లో సీట్లు వస్తాయి. అదేవిధంగా మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసినట్లయితే, ఇంకా దానిలో మంచి మార్కులు వచ్చినట్లయితే బాంబే కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, మెడ్రాస్లో కానీ అలాంటి చోట ఐఐటీలు చదువుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గౌరవం కానీ, వాళ్ళ శాలరీస్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ. అదేవిధంగా సత్యనారాయణ అయిన అతను కూడా ఒక మనలాంటి మనిషి, అవి 100,000 కోట్ల జీతాలు. అందులో అదేం ఫ్యాక్టరీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కేవలం అతను తెలివితేటలకి. అందువల్ల ఈ తెలివితేటలకు మించినది లేదు. కాబట్టి ఈ తెలివితేటలు రావాలంటే కనపడ్డ పుస్తకాలను చదవాలి, కనపడ్డ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు చెప్పే మాటల్ని వినాలని చెప్పి తెలియజేసుకుంటాం. జేఈ మెయిన్స్ ఫలితాల్లో మన శ్రీ ప్రతిభా కళాశాల విద్యార్థులు గొప్పగా రాణించారు. ముఖ్యంగా పుట్లూరి గోపవర్ధన్ 96% సాధించారు. అట్లాగే ఎక్కువగా చూసినట్లయితే మ్యాథ్స్లో 98% పైగా ఇద్దరు సాధించారు. అట్లాగే కెమిస్ట్రీలో 97% పైగా, అలాగే ఫిజిక్స్లో 96% పైగా ఎందరో సాధించారు. ఈ యొక్క విజయానికి విద్యార్థుల యొక్క కృషి, చాలా కష్టపడ్డారు. అట్లాగే మన యొక్క వారికి బోధించినటువంటి లెక్చర్లు అహర్నిశలు కష్టపడ్డారు. అట్లాగే చక్కటి వాతావరణం, అలాగే వసతులు కల్పించింది మేనేజ్మెంట్. సో ఈ యొక్క సమిష్టి కృషిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అట్లాగే వాళ్ళ సెక్షన్ ఇన్ఛార్జ్ వాళ్ళ పిల్లల కంటే ముందుగా లేచి, పిల్లల కంటే తర్వాత లాస్ట్ పర్సన్ టు లీవ్ ద క్యాంపస్ ఆమె. అట్లా వాళ్ళని రెయిన్బోలు చదివించినటువంటి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. Respected management and my dear staff and media persons and all my dear students, very good evening to all. So I am very happy to see the students like here. So they have achieved a very good scores, NTA scores in JEE Mains 2024 results. So అన్నిటికంటే జనరల్గా JEE మెయిన్స్ ఎవరైనా సరే ఎందుకోసం చదువుతారంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం కోసం చదువుతారు. సో మనం JEE మెయిన్స్ ఒకవేళ ఏదైతే ఇంటర్మీడియట్లో మనం నేర్చుకుంటాం మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మనం నేర్చుకునే ప్రతి ఒక్క టాపిక్ ఇంజనీరింగ్లో మనం ఎలా అప్లై చేస్తామనే విధంగా మనం ఆలోచించి నేర్చుకున్నట్లయితే, మనం చదువుకున్న ప్రతి టాపిక్కి, మనం నేర్చుకున్న ప్రతి ఒక్క సెన్స్కి ఏదో ఒక అర్థం ఉంటుంది. అంతేకాని జస్ట్ ఫర్ మార్క్స్ కనుక మనం కనుక రీడ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఆఫ్ నో యూజ్, రైట్? సో ఈ సందర్భంగా ఈ స్టేజ్ నుంచి ఎవరైతే షోకాల్ ఇదంతా చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ షోకాల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ ఇండియాకి, అంటే షోకాల్ ఏదైతే ఇండియా ఫ్యూచర్ ఏజెస్లో ఉంటుందో వాళ్ళకి మీరే అన్నీ. సో మీరు కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది, మీరు బాగాలేకపోతే దేశం బాగుంటుంది. ఓకే, సో ఒక లెక్చరర్ అనేవాడు స్టూడెంట్ తయారు చేయగలడే కానీ ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ యొక్క స్థితిగతులను మార్చే శక్తి లెక్చరర్కి ఉండదు. కానీ లెక్చరర్కి ఉండే శక్తి ఏంటంటే ఆ పని చేయగలిగే స్టూడెంట్స్ని తయారు చేయగలుగుతాడు. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ లెక్చరర్ కెన్ డూ. సో ఆ స్టూడెంట్స్ అందరినీ నేను రిక్వెస్ట్ఫుల్గా కోరుకునేది ఏంటంటే, మీరు చదివే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది, నేను నేర్చుకునే ఈ కాన్సెప్ట్ నేను జీవితంలో ఎక్కడ ఉపయోగించగలుగుతాను,
అనే ఒక సెన్స్తో చదవండి. అప్పుడు డెఫినెట్గా మీరు సక్సీడ్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, సో రీసెంట్గా మాకు జనవరి 26న ఇక్కడ మాకు రిపబ్లిక్ డే చిన్న ఈవెంట్స్ జరిగాయి. అందులో పిల్లలందరూ మాకు బాగా చెప్పింది ఏంటంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అడిగింది. సో దానికి నేను చెప్పేది చిన్న ఆన్సర్ ఏంటంటే, ఇండియా డెవలపింగ్ కంట్రీస్ అవ్వాలంటే డెఫినెట్గా యూత్ మారాలి, రైట్? సో యూత్ మారాలి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క మెథడాలజీ మారాలి. మార్క్స్ కోసం స్టూడెంట్స్ చదువుతున్నంత కాలం there will be no use and there will be no development in the country. Okay, so I would request all the students, so please study not for marks, so please study for knowledge. The nation will automatically develop. Okay, so నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ రూరల్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలండి, రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మా వాళ్ళు ఎక్కువ. అలాంటి విద్యార్థుల్ని మా మేనేజ్మెంట్ ఇక్కడ ఎంతో కేర్గా తీసుకుంటూ తప్పించేవారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మా చేత బోధనం చేయిస్తూ, టీచింగ్ చేయిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించేలా చేయడం జరుగుతుంది. మీకు మా కళాశాల గురించి మేము ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఎన్నో ర్యాంకులు సాధించినటువంటి సంస్థ ఇది ప్రతిభా విద్యా సంస్థలు. ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు 98లోనే మనకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఐఐటీస్లో ర్యాంక్స్ ఉన్నాయి. ఆ వరవడి కొనసాగిస్తూ వరుసగా ఇంతకుముందు మరలా కరోనా తర్వాత కూడా 2021లో 22 అట్లాగే ఎంసెట్ ర్యాంకులు సాధిస్తూ వచ్చాం. ఈరోజు కూడా మా పిల్లలు వాళ్ళ వాళ్ళు వీలైనంత వరకు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. ఇంకా వాళ్ళలో పట్టుదల ఉంది, రెండో ఫేజ్లో ఇంకా సాధించగలనేటువంటి పట్టుదల ఉంది. అలాగే మంచి ఫలితాలు సాధిస్తూ ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. దీనికి మా మేనేజ్మెంట్ నుంచి ఎంతో పిల్లలకి ఎంతో సహాయ సహకారాలు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. అట్లాగే వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్ని మేనేజ్మెంట్ని డిజైన్ చేసి ఇవ్వడం, అది మా ద్వారా వాళ్ళకి అందేలా చేయడం, ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ, వాళ్ళకు ఉపయోగపడేటువంటి ప్రక్రియ. సో జనరల్గా కాలేజెస్ అన్నింటిలోనూ ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి ఫలితాలు సాధించాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్రోగ్రామ్ మాకు జనరల్గా కార్పొరేట్ కళాశాలలో అది ఉంది. జనరల్గా ఆ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మా దగ్గర ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. అది మా పిల్లలందరికీ తెలుసు. మేము అది డిజైన్ చేసే ఇస్తాం ముందు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే. దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు, దాని ప్రకారమే వర్క్ చేస్తూ వెళ్తారు. ఇవాళ సాధించేటువంటి ఫలితాలు కూడా దానికి పరిణామాలు, దానికి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్. కాబట్టి మరొకసారి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు వచ్చినటువంటి ఫలితాల్లో ఈ విద్యార్థులందరూ కూడా జడ్పీహెచ్ స్కూల్ అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. వీళ్ళు ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్లో కానీ ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కానీ లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కృషికి మంచి వినయ విధేయతలు విద్యార్థికి ఉండాల్సింది ఏంటి అంటే వినయ విధేయతలు కంపల్సరిగా విద్యార్థులకు ఉండాలి. ఆ వినయ విధేయతలు రెండోది పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల వినయ విధేయతలు ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి మార్కులు వచ్చినందుకు మేమందరం వాళ్ళకి అభినందిస్తున్నాను. రెండోది ఇక్కడ సార్ వాళ్ళు ముగ్గురు కూడా, డైరెక్టర్ సార్ కానీ, రామ్ సార్, జయప్రకాష్ సారు నిరంతరం వాళ్ళు కూడా పిల్లలకి ఎంత పట్టుదల ఉందో డైరెక్టర్స్గా వాళ్ళకి కూడా చాలా బాధ్యత, పట్టుదలతోటి ఈ విజయం అనేటువంటిది రావడానికి కారణం. రామ్ సారు చిన్న వయసులో కూడా చాలా పట్టుదలతోటి ఈ మాతో మమ్మల్ని కానీ స్టూడెంట్స్ని కానీ బాగా వర్క్ చేయించాడు. ఈరోజు ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం డైరెక్టర్స్ ముగ్గురు కూడా. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు పుత్తూరు గోపాల్. నాకు 96.47% ఉంది.
దీనికి నా విజయానికి కారణం మీ అప్పన్న గారు, మేనేజ్మెంట్, మా పేరెంట్స్ అండ్ అందరు కూర్చొని వెనకాల. ముఖ్యంగా మాతో పాటు లెక్చరర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేశారు, నేను అంతే హార్డ్ వర్క్ చేశాను. ముఖ్యంగా నా ఈ విజయాన్ని మేనేజ్మెంట్తో కానీ లెక్చరర్స్ కానీ నా పేరెంట్స్ కానీ అందరికీ అందేలా చేస్తున్నాను. నా పేరు మోహిత సాయి. నా గ్రేడ్స్లో 94.5%. ముందుగా మా డైరెక్టర్ సార్, సిఇఓ సార్, చైర్మన్ సార్ అండ్ మా లెక్చరర్స్, మీడియా వాళ్ళందరికీ తెలియదు. నా పేరు తరుణ్ కృష్ణ. మా నాన్న పేరు నందికంటి లక్ష్మీనారాయణ. మా అమ్మ పేరు వసంత పద్మజ. నా ఈ సక్సెస్కి కారణం మా ఫాదర్ అని నేను చెప్పుకుంటా. ఎందుకంటే చిన్నప్పుడు నాకు చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 5th క్లాస్లో నాకు చదువు చెప్పింది మా నాన్నే. ఈజ్ ఎ లెక్చరర్, ఈజ్ లెక్చరర్. సో ఈ సక్సెస్కి ఆయనే ఫౌండేషన్ వేసాడని నేను గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్స్ టు మై ఫాదర్. ఇక్కడ ఉన్న డైరెక్టర్ సార్కి మరియు లెక్చరర్లకి నా పేరు గుండారెడ్డి ప్రియాంక. నేను ఈ రిజల్ట్ వచ్చినందుకు మా నాన్నగారికి సంతోషంగా ఉంది.